నమస్తే. చిరు ఉద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాను మించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐల ఉత్సాహం. హైదరాబాద్లో క్రమంగా పెరుగుతున్న భూముల ధరలు. ఈ ఏడాది విశ్వనగరంలో 20% పెరిగిన ల్యాండ్ రేట్స్. తక్కువ వడ్డీ రేటుకే అందుబాటులో గృహ రుణాలు. ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించిన పలు రియాల్టీ సంస్థలు. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కు జై కొడుతున్న బయ్యర్స్. అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ నిర్మాణాలు. తెలంగాణలో భూముల ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ భూములకు వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతూ ఉండగా, మరోవైపు ప్రైవేటు భూములకు సైతం భారీగానే డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ మహానగరంలో గత సంవత్సరంతో పోలిస్తే భూముల ధరలు ఏకంగా 20% పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రకటించింది. హైదరాబాద్ లో క్రమంగా పెరుగుతున్న భూముల ధరలు. ఈ ఏడాది విశ్వనగరంలో 20% పెరిగిన ల్యాండ్ రేట్స్. సెప్టెంబర్ త్రైమాసికంలో 35% పెరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు. ప్రీమియం ప్రాపర్టీస్ కే జై కొడుతున్న బయ్యర్స్. హైదరాబాద్ మహానగరంలో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 20% మేర ఇక్కడ భూముల ధరలు పెరిగాయి. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలంలో ఎకరాకు 177 కోట్ల ధర పలికాయి. దీంతో హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ ఫుల్ జోష్ మీదుంది. గ్రేటర్ హైదరాబాద్ లో సెప్టెంబర్ త్రైమాసికంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు 35% వృద్ధిని నమోదు చేశాయి. కోటి రూపాయల పైబడిన ప్రీమియం హౌసింగ్ కు విశ్వనగరంలో డిమాండ్ పెరగడమే రియాలిటీ వృద్ధికి కారణమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా జోన్లో భూముల ధరలు 28% పెరగడంతో రెసిడెన్షియల్, కమర్షియల్ కొనుగోళ్లకు ఈ ప్రాంతం ప్రధాన హబ్ గా మారిందని నైట్ ఫ్రాంక్ స్పష్టం చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెట్ ప్రీమియం, స్పేసియస్ ఇళ్లకు రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరగబోతుందని అంచనా వేసింది. ఐటీ హబ్లు, మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు ప్రతిపాదిత ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయని నైట్ ఫ్రాంక్ స్పష్టం చేసింది. 2024తో పోలిస్తే 2025లో హైదరాబాద్ మార్కెట్లో ప్రాపర్టీ ధరలు 4.8% నుంచి 20% వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్ లో భూముల ధరల పెరుగుదల ఇళ్ల కొనుగోలుదారులకు స్వల్పకాలిక భారమే అయినా దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి అవకాశాలు అందిస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో ప్రీమియం సెగ్మెంట్ హౌసింగ్ కు డిమాండ్ పెరగడంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ ఎప్పుడు కానీ రేట్స్ అనేది, ల్యాండ్ కాస్ట్లు అనేది మనకు కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా చూడాలి. లాట్ ఆఫ్ మైగ్రేషన్స్ ఉన్నాయి. మైగ్రేషన్స్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని కనుక మనం తీసుకుంటే ఎక్కువగా మనకు అఫోర్డబిలిటీ అంటే 1 lakh అంటే 70-80 lakhs నుంచి 1.2 crores మధ్యలో ఉన్నటువంటి ఫ్లాట్స్ లేదా విల్లాస్ లేదా 40-50 lakhsలో ఉన్నటువంటి ప్లాట్స్కి ఎక్కువగా మైగ్రేట్ అవుతుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించాల్సింది ఏంటంటే ల్యాండ్ కాస్ట్లు ఎక్కువగా పెరగకుండా ఉండాలి. ఈవెన్ గవర్నమెంట్కి కూడా కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇది ఏ క్లాస్కు సంబంధించింది, అంటే దీనివల్ల సిటీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి.
హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పుడు బ్రాండెడ్ రియల్టర్లు కేవలం లగ్జరీ ఇళ్లనే నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కోరుకునే ఇళ్లను నిర్మించడం లేదు. కనీసం 1.5 కోటి పెట్టనిదే ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కట్టే ప్రాజెక్టుల్లో కొనడం కష్టంగా మారింది. పెద్దగా పేరులేని చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణం పూర్తిగా తగ్గిపోనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా పేరుగాంచింది రియల్ ఎస్టేట్. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందిగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దేశంలోని మెట్రో నగరాల్లో టాప్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా హైదరాబాద్ మహానగరం అవతరిస్తోంది. స్కై స్క్రాపర్స్, హై రేంజ్ అపార్ట్మెంట్స్తో పాటు ప్రీమియం అండ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు సైతం హైదరాబాద్లో భారీ డిమాండ్ ఉంది. అమెరికాను మించిపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. అమెరికా కంటే హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు ఎక్కువ. కాలిఫోర్నియాలో ప్రీమియం ఇంటి ధర మన కరెన్సీలో 6.80 కోట్లు. హైదరాబాద్ లో ప్రీమియం విల్లా ధర 8 కోట్లు. గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగంగా పేరు సంపాదించుకుంది. హైదరాబాద్ నిర్మాణ రంగం ఎంతలా అభివృద్ధి చెందింది అంటే ఆశ్చర్యకరంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇళ్ల ధరల కన్నా కూడా విశ్వనగరంలో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ అమెరికాలోని ఆయా రాష్ట్రాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎన్ఆర్ఐలు చెబుతున్నారు. అమెరికాలో అత్యంత ఖరీదైన లివింగ్ స్టాండర్డ్స్ ఉన్న రాష్ట్రం కాలిఫోర్నియాలో ఒక ప్రీమియం విల్లా కొనాలి అంటే సుమారుగా $8 లక్షల ఖర్చు చేయాలి. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా 6.80 కోట్ల రూపాయలు. అదే సమయంలో అమెరికాలో భారతీయులు, అందున ప్రత్యేకంగా తెలుగువారు ఎక్కువగా ఉండే టెక్సాస్ రాష్ట్రంలో ఒక విల్లా కొనుగోలు చేయాలి అంటే $3 లక్షల ఖర్చు అవుతుంది. మన భారతీయ కరెన్సీలో సుమారు 2.5 కోట్ల రూపాయలు. ఇక న్యూజెర్సీ రాష్ట్రంలో ఇల్లు కొనాలి అంటే కనీసం $5 లక్షల ఖర్చు అవుతుంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా 4.60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక అమెరికాలో సాధారణంగా హోమ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అమెరికాలో 6 నుంచి 7% మాత్రమే హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో 20% డౌన్ పేమెంట్ చెల్లించి 30 ఏళ్ల కాల వ్యవధిలో హోమ్ లోన్ పొంది అమెరికాలో ఇల్లు కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ విషయానికొస్తే ఇప్పటికే నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశపు అంచులను తాకుతుంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ సిటీలో నిర్మాణ రంగం కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది. హైదరాబాద్ లోని ప్రైమ్ లొకేషన్స్ అయిన గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, నార్సింగ్, గండిపేట వంటి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనాలి అంటే కనీసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అదే హై రేంజ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ ధర ప్రీమియం రేంజ్ లో 5 కోట్ల నుంచి 15 కోట్లు పలుకుతుంది. హైదరాబాద్ లో ప్రీమియం గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కొనుగోలు చేయాలి అంటే మినిమం 5 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కొన్ని ప్రీమియం విల్లాస్ ధరలు ఏకంగా 30 కోట్లు ఆ పైనే ధరలున్నాయి. ఇక ఇప్పుడు రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం 177 కోట్ల రూపాయల ధర పలకడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరో స్థాయికి వెళ్ళింది. ఈ డేటా చూస్తే చాలు అమెరికాలో కన్నా కూడా హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింతగా దూసుకుపోతుంది అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్, భారత్ 4th సిటీ, మెట్రో 2వ దశ ప్రాజెక్ట్, అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రియాలిటీ రేంజ్ ను మరో స్థాయికి తీసుకెళ్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టడం,
భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వంటివి ఇక్కడ నిర్మాణ రంగానికి మరింత దోహదం చేయబోతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరీ, ప్రీమియం వంటి ఖరీదైన ఇళ్లతో పాటు మధ్యతరగతి వారికి సైతం అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయని, ఇది అందరికీ అనువైన రియాలిటీ మార్కెట్ అని రియాలిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెలిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్ తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుపుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని
ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. సామాన్యుల నుంచి మధ్యతరగతి, ధనిక వర్గాల వరకు ఎవరి బడ్జెట్కు అనుగుణంగా ఎక్కడో ఒకచోట సొంత ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. సొంతింటి కోసం 99% మంది బ్యాంక్ లోన్ తీసుకుంటారు. అయితే సామాన్య మధ్యతరగతి వారికి ఇంటి రుణంపై ప్రతి నెల ఈఎంఐ చెల్లించడం భారంతో కూడుకున్న వ్యవహారం. అందుకే బ్యాంక్ లోన్కు సంబంధించిన ఈఎంఐని త్వరితగతిన చెల్లించేందుకు పలు మార్గాలను సూచిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇంటి కొనుగోలు కోసం చాలా మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటారు. ఇంటి రుణాన్ని సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లలో నెమ్మదిగా తిరిగి చెల్లిద్దామని అనుకుంటారు. అది తక్కువ వేతనం, ఆదాయం ఉన్న వారికి కొంత కష్టతరమైన విషయమే. అయితే కొన్ని మార్గాలను అనుసరిస్తే నెలవారీ ఈఎంఐల భారం కొంతమేర తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు రుణం తీసుకున్న ప్రారంభంలో ఈఎంఐ ఎక్కువ భాగం వడ్డీ చెల్లించడానికి వెళ్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. మీరు తీసుకున్న హౌస్ లోన్లో ప్రతి నెల అసలు అమౌంట్ చాలా తగ్గుతుంది. ఓ వ్యక్తి 60 లక్షల రూపాయల గృహ రుణంపై 30 లక్షలకు పైగా వడ్డీని సేవ్ చేసుకునే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 20 ఏళ్ల గృహ రుణంపై ఫస్ట్ 10 ఏళ్లు మీరు చెల్లించే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకి వెళ్తుంది. 10 ఏళ్ల తర్వాత కూడా మీరు 42,60,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అసలు 60 లక్షల రూపాయల్లో 17,40,000 మాత్రమే తిరిగి చెల్లించుంటారు. అంటే మీరు ముందుగానే కాస్త తెలివిగా ప్రీపేమెంట్స్ చేస్తే మీ మొత్తం వడ్డీని చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. హోమ్ లోన్ చెల్లింపులో ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే ప్రతి ఏడాది ఒక అదనపు ఈఎంఐ చెల్లించాలి. అంటే 60 లక్షల హోమ్ లోన్ కు ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ 53,984 రూపాయలు. ఈ ట్రిక్ లో ప్రతి ఏడాది ఒక అదనపు ఈఎంఐ చెల్లించాలి. ఇలా చేయడం ద్వారా లోన్ టెన్యూర్ సుమారు 44 నెలలు, అంటే దాదాపు 4 సంవత్సరాలు తగ్గించుకోవడమే కాకుండా మొత్తం వడ్డీలో 14,85,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఇక సెకండ్ స్ట్రాటజీ విషయానికొస్తే, మీ వేతనం ప్రతి ఏడాది పెరిగితే మీ ఈఎంఐ కూడా కొంతమేర పెంచడానికి ప్రయత్నించాలి. సంవత్సరానికి 5% చొప్పున ఈఎంఐని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈఎంఐని పెంచడం వల్ల మీ హోమ్ లోన్ను 20 ఏళ్లకు బదులుగా 12.4 సంవత్సరాల్లో తీర్చేయొచ్చు. అంటే ఇలా చేయడం వల్ల 25,72,000 రూపాయలు వడ్డీ ఆదా అవుతుంది. ఇక ఇలా 2 స్ట్రాటజీలు అమలు చేసినట్లయితే 20 ఏళ్ల లోన్ 11 ఏళ్లలో చెల్లించడమే కాకుండా మొత్తం వడ్డీలో 30,60,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఇక థర్డ్ స్ట్రాటజీ విషయానికొస్తే, హోమ్ లోన్ ను మీరు ఎంత ముందుగా ప్రీపేమెంట్ చేస్తే అంత ఎక్కువగా ఆదా అయ్యే అవకాశం ఉంది. మొదట 5 నుంచి 7 ఏళ్లు మీ ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే పోతుంది.
అందుకని ఈ కాలంలో ప్రీ పేమెంట్స్ చేయడం వల్ల మీ లోన్ వేగంగా తగ్గుతుంది. ఆ తర్వాత కాలంలో ప్రీ పేమెంట్స్ చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకంటే అప్పటికే మీరు ఎక్కువగా ప్రిన్సిపల్స్ అమౌంట్ చెల్లిస్తుంటారు. మీరు హోమ్ లోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నా లేదంటే ఇప్పటికే తీసుకున్నా ఈ స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్తే ఆర్థిక భారం కొంతమేర తగ్గించవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.